శ్రీ గురుభ్యో నమః. మనము భగవంతుడు మనకిచ్చిన ఈ జన్మను ఎంతో గుంభనంగా, అంటే ఇక్కడ ఏంటి శరీరం అంటే ఏంటి? శరీరం అనేది ఒక దేవాలయం. అంటే దాంట్లో ఎవరున్నారు? ఆత్మలో ఎవరు కూర్చున్నారు? పరమాత్ముడు ఉన్నాడు. ఎలాగైతే విగ్రహాలను మనం అలంకరించి వాటిని ముచ్చటగా చూసి వాటికి ధూపదీప నైవేద్యాలు చేస్తామో, అలాగే మన శరీరాన్ని కూడా భగవంతుడిచ్చిన ఆత్మను, ఆ యొక్క దేవాలయాన్ని మనస్ఫూర్తిగా ఉన్నన్ని రోజులు పరమాత్ముడు మనకి ఎన్ని రోజులైతే భూమి మీద ఉండమని ఆగ్రహిస్తారో అన్ని రోజులు పవిత్రంగా ఉండడానికి ఒక సాంప్రదాయమైన దుస్తులు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక గౌరవము, ఒక మర్యాద. ఒక ఆలయానికి వచ్చినప్పుడు ఎవరున్నారు? అక్కడ పరమాత్ముడు ఉన్నాడు. ఆయన ఆ ఎదురుగా చూసిన పరమాత్ముడు, మనలో ఉన్న పరమాత్ముడిని చూడ్డానికి, ఆశీస్సులు అందించుకోవడానికి మనం ఏం చెయ్యాలి? ఏకాగ్రతతో వచ్చినప్పుడు ఆలయానికి చక్కటి దుస్తులు, మీరేం పట్టు వస్త్రాలు కట్టుకొని రావక్కర్లేదు మనము, కానీ శుభ్రమైన నిండుగా శరీరాన్ని ఎలాగైతే ఆలయం అలంకారయుక్తంగా ఉండాలనుకుంటామో రంగులు కొట్టి చక్కగా అలంకారం చేసి దీపాలతో వెలిగిస్తే ఎలా ఉంటుందో అలాగే మన యొక్క శరీరాన్ని కూడా మంచి పవిత్రమైన దుస్తులతో కప్పుకొని చక్కగా, మనకు భగవంతుడు ఇచ్చిన క్లేశాలు ఉన్నాయి, ఆ కేశాలను సరిగ్గా మన ఒంటి మీద పడకుండా పాదాలకు నమస్కారం చేస్తుంటాం. ఒక్కొక్కసారి ఆ మన యొక్క కేశాలు దేవుడిని తట్టుకుంటూ ఉంటాయి, అమ్మవారిని తట్టుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ మనం కేశాల్లో ఉండే ఒక దారిద్ర్యాన్నంతా మళ్ళీ అమ్మవారికి అప్పచెప్పినట్టు అవుతుంది. ఒక అపవిత్రమైన ఒక ఏర్పాటు, అంటే ఒక సాన్నిధ్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి రావడమే పవిత్రత కోసము. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మందిరంలో వస్తున్నప్పుడు ముఖ్యంగా విన్నవించేది ఏంటంటే, మీరు సాంప్రదాయమైన దుస్తుల్లో పవిత్రంగా ఆలయానికి వచ్చి మీ మనసులో ఉన్నటువంటి ఒక బాధను కానీ ఒక విన్నపాన్ని కానీ స్వామికి కానీ అమ్మవార్లకు విన్నవించి వాళ్ళ ఆశీస్సులు అందుకొని ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే మనలో ఎటువంటి దారిద్ర్యం ఉన్నా, ఎప్పుడు చూసిన కష్టాలు ఎందుకు వస్తున్నాయి? కష్టాలు మనలో ఉన్న పరమాత్ముడికి విలువైనప్పుడు అలాంటప్పుడు కష్టాలు వస్తుంది. అక్కడ గుళ్ళలో ఉన్న దేవుడు ఏమంటాడు? ముందు నిన్ను నీవు సరిగా చేసుకో, అప్పుడు నేను నిన్ను పలకరిస్తాను అని అంటారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఒక సాంప్రదాయమైన వస్తువుతో రావాలి. ఇక్కడ మేము చేస్తున్నప్పుడు 40 రోజులు కూడా ప్రతి ఒక్క ముత్తైదులు కానీ వచ్చే భక్తులు కూడా చాలా చక్కగా మంచి సాంప్రదాయమైన దుస్తుల్లో వచ్చి ఈ యొక్క పూజల్లో పాల్గొని ఎంతో ముగ్ధంగా ఉంటారు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అందుకని నేను యావత్ భూప్రపంచానికి తెలియజేయడం ఏమంటే, ముందు కేశాలను కట్టుకోండి. తర్వాత నేను ఎప్పుడు చూస్తుంటాము నుదుటల బ్రహ్మగా, ఇక్కడ బ్రహ్మం ఉంటుంది మన యొక్క నుడిలో. ఏంటంటే ఈ 2 కనుబొమ్మల మధ్య బ్రహ్మనాడి ఉంటుంది. అక్కడ దాని యొక్క విలువను తెలుసుకోవడానికి బొట్టు పెట్టుకోవాలి. మనం బొట్టు కూడా పెట్టుకోవడం లేదు. తర్వాత చాలామంది ఈ యొక్క గాజులు లేకుండా వస్తుంటారు. ఇక్కడ ముఖ్యంగా నేను చేతి నిండా గాజులు వేసుకొని ఉంటాను. వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళు గమనించి నా చేతుల నుంచి గాజులు తీసి వాళ్ళకిచ్చి, అమ్మ ఈసారి వచ్చినప్పుడు దయచేసి గాజులు వేసుకుని రావాలమ్మా. ఎవరిని కూడా మనం ఏమంటే కఠినంగా మాట్లాడినామంటే దేవుడిని వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరే ఉంటుంది. దేవుడి మీద నిరసన చూపిస్తారు. అందుకని దేవుడిని నొప్పించంటే దేవుడి మీద ఉన్న భావాలను వాళ్ళకు తగ్గించకుండా మనమే ప్రేమగా వాళ్ళకు చెప్పుకుంటూ మన యొక్క సంస్కృతిని, సభ్యతను ఇవన్నీ కూడా పద్ధతిగా నేర్పించడానికి ఈ యొక్క ఆలయము ఎన్నో విధాలుగా తాపత్రయపడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్క సేవకులు కూడా పద్ధతిగా ఉండి వచ్చిన వాళ్ళకు మార్గదర్శనంగా ఉంటూ ఈ విధంగా సాంప్రదాయాన్ని, సంస్కృతిని, పద్ధతిని నేర్పించడానికి ఇది ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది అని విశ్వసిస్తూ మాతారాణికి జై. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.